జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. సీఎం జగన్ ను గెలిపించుకోవడానికి ప్రజలు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారన్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే మళ్లీ కష్టాలు వస్తాయని ప్రజలు భయపడ్డారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే అందరూ తోకముడుస్తారని తెలిపారు. ఎన్నికల్లో సీఎం జగన్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారన్న బొత్స వై నాట్ 175 లక్ష్యానికి దగ్గరగా సీట్లు రావడం ఖాయమన్నారు. జూన్ 4వ తారీఖు నాడు ఓట్లు లెక్కింపవుద్ది. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో జరుగుతున్న విషయాన్ని, ఈ నేపథ్యంలో టెంటివ్గా జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమంగానే అభివృద్ధి చూసి పెద్ద ఎత్తున వచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ నాయకుడు కానీ లేకపోతే మళ్ళీ మనకు కష్టాలు వస్తాయి, మళ్ళీ మనకు జన్మభూమి పంపిణీ వస్తాయి, మళ్ళీ అవినీతి వస్తుంది, మళ్ళీ మధ్యవర్తులు వస్తారు, మళ్ళీ దొప్పుడు జరుగుతుంది, మళ్ళీ పెద్దవాడికే అవకాశం వస్తుంది, అవినీతి పడికే మళ్ళీ ముందుకు వస్తాడు అనే దాంతో ప్రజలు ముందుకు వచ్చి అంతా వేశారు.